హాయ్ గైస్, రీసెంట్గా ఒక మూవీ చూసా. మూవీ పేరు ముంజ. సో ఈ ముంజ సినిమా స్టోరీ అండ్ క్యాస్టింగ్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ హర్రర్ అండ్ కామెడీ 2 hours 3 minutes అయితే ఉంటుంది డ్యూరేషన్ వచ్చేసి. సో ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే ఉంది. సో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో మూవీ స్టోరీస్, మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక క్యాస్టింగ్ విషయానికి వెళ్ళిపోతాం. బేలా ఇందులో హీరోయిన్. సో ముంజ అయితే ఇష్టపడుతూ ఉంటుంది. సో బేలా అయితే మనకి హీరోకి అయితే బిట్టుకి అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. సో ముంజ ఇష్టపడుతుందని చెప్పినా కదా బేలాని, ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళు పిల్లలు ఉంటారు కదా, సో కోరికలు తీరకుండా పెళ్ళి కావాలని ఒక గోదోడు అయితే చచ్చిపోతాడు. సో ఆ చచ్చిపోయిన గోదోడిని ఒక చెట్టు దగ్గర అయితే పాతి పెడతారు, చెట్టుకోడి అని. సో ఆ చెట్టుకోడి అనే ప్రాంతంలో ఆ పిల్లోడిని పాతి పెట్టిన వెంటనే ఆడైతే ఒక రాక్షసుడిగా అయితే తయారైపోతాడు. ఆ చెట్లోనే అస్థికలు ఉంటాయి కాబట్టి ఆ చెట్టుకి ఆ ఊరికి ఒక కనెక్షన్ ఉంటుంది. సో ఆ ఊర్లో మన బిట్టు వాళ్ళ ఫాదర్ అయితే ఉంటాడు. సో ఆ ఫాదర్ కూడా అక్కడే చనిపోతాడు. ఎందుకు చనిపోయాడో తెలిసి చిన్నప్పుడు అయితే. సో బిట్టు వాళ్ళ నానమ్మ అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో బిట్టు నానమ్మ ఇక్కడ మీకు గీతాన్ని కనిపిస్తున్నారు కదా, సో ఈవిడే ఆ ముంజని ఎదిరించేది ఈవిడే. ఎందుకంటే ఆ బిట్టు వాళ్ళ అక్క గీత అని ఉన్నారు కదా, ఈ ముసలావిడ. సో వీళ్ళన్నయే ఆ ముంజ అనేవాడు. సో వాడు ఏం చేస్తూ ఉంటాడంటే పెళ్లి చేయమని అయితే హింసిస్తూ ఉంటాడు. సో ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో ఇలా కులంలో, సో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాడు. మిగతా వాళ్ళందరికీ ఈ ముంజ అనేవాడి క్యారెక్టర్ అయితే కనపడదు. సో ఈ ముంజ ఏం చేస్తాడంటే పెళ్లి చేయండి, నాకు అమ్మాయి కావాలి, పెళ్లి చేయండి అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. సో కొన్ని ఇక్కడ రుక్కు ఉంది కదా థర్డ్ క్యారెక్టర్, ఈ రుక్కు అయితే మన బిట్టు వాళ్ళ కజిన్, అదే సిస్టర్ కజిన్. సో సంథింగ్ ఈ బిట్టు ఈ మొత్తం స్టోరీ మొత్తం బిట్టు ద్వారానే జరిగిద్ది. ఎందుకంటే బిట్టు వెనకాల ముంజ వచ్చేస్తాడు. సో గీత కాపాడుద్ది వాళ్ళ నానమ్మ. సో కాపాడినా కానీ ప్రయోజనం లేకుండా పోద్ది, ఎవడైతే చనిపోద్ది. సో ఆ ముంజగాడే చంపేస్తాడు మళ్ళీ చేసి. సో ఇక సత్యరాజ్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో మనోడు పాద్రి అంటే చర్చ్ ఫాదర్ కింద ఏదో దెయ్యాలను చేస్తున్నట్టు యాక్టింగ్ అంటే ఎక్కువ ఇష్టం. ఆ ఫ్యాషన్తో అయితే అలాగ అవుతూ ఉంటాడు. సో ఇక పామి అంటే ఎవరో కాదు. సో ఈ అమ్మాయి కూడా బాగా యాక్టింగ్ చేసింది. ఇక వీళ్ళు చాలామంది అయితే మెయిన్ కాదు కానీ ఇక బిట్టు, బేలా, రుక్కు, పామి, పాద్రి, ఇక గీత వీళ్ళు అయితే మెయిన్ స్టోరీ వీళ్ళదే. సో మూవీ అయితే చాలా బాగుంటుంది, హర్రర్ అండ్ కామెడీ. ముంజగాడు అయితే తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే కొన్ని సింబల్ ఉంటుంది, ఆ సింబల్లో ఈ లాస్ట్ని అయితే కొంచెం ఫన్నీ కన్వర్జేషన్ అయితే వేస్తారు. ఒక్కొక్కరికి సింబల్ వేస్తూ ఉంటుంటే సో వాళ్ళ మీదకైతే ఆ ముంజ ఆత్మ అయితే వచ్చేద్ది. సో పెళ్ళి తీరకుండా ముంజని ఎలాగోలాగిన చివరాఖరి చంపేస్తారు. మూవీ అయితే చాలా బాగుంది. సో నేను చూసిన వరకు చెప్తున్నా. సో మీరైతే ఈ సజెషన్ అయితే తీసుకోండి. మూవీ ఎప్పుడైనా ఫ్రీ టైంలో అయితే చూడండి, చాలా బాగుంటుంది. సో ఫ్యామిలీతో కూర్చొని చూడండి, ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. మీలో ఎంతమంది మూవీని చూస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ సజెషన్స్ కోసం, మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.